బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏఐటి నిందితుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆదేశాలతో విచారణ నిమిత్తం ఆయన్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏఐటి నిందితుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆదేశాలతో విచారణ నిమిత్తం ఆయన పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫోన్ ఇన్ లో అందించడానికి అందుబాటులో ఉన్నారు. ప్రమోద్, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో సంచలనం సృష్టించినటువంటి జంట హత్యల కేసులో ఏఐటి నిందితుడిగా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి కోర్టులో లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఏదైతే వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో కూడా కీలక పరిణామం చోటు చేస్తుంది. గత వారం రోజుల క్రితం ఏదైతే సుప్రీంకోర్టు వీళ్ళిద్దరిని కూడా ముందస్తు బెయిల్ నిరాకరించిన తర్వాత వీరు మరలా ఒక పిటిషన్ వేశారు. ఏదైతే ముందస్తు బెయిల్ కు సంబంధించి కొంత గడువు కావాలి మాకంటూ కూడా వీళ్ళు పిటిషన్ ఇచ్చినటువంటి సందర్భంలోనే ఇది సుప్రీంకోర్టు ఇప్పటికే ఇది ట్రయల్ రన్ నడుస్తా ఉంది. కాబట్టి మీరు బయట అనేకమైనటువంటి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కానీ ఒక నిందితులుగా ఉన్నప్పుడు ఆ బెయిల్ పై విడుదలైన సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేయకూడదంటూ కూడా చెప్పినప్పటికీ ఆ కోర్టు చేసినటువంటి ఆదేశాలు కూడా బేఖాతరు చేసినటువంటి ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, అతని సోదరుడు వెంకటరామరెడ్డిపై కూడా ఇప్పుడు ముందస్తు బెయిల్ రద్దు చేయడంతో ఆ 15 రోజుల్లోగా లొంగిపోవాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే A8 గా ఉన్నటువంటి వెంకటరెడ్డి అయితే ఈ రోజు ఉదయం ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో ఉన్న కోర్టులో డైరెక్ట్ గా వెళ్లి లొంగిపోయినటువంటి పరిస్థితి. అయితే లొంగిపోయిన తర్వాత కూడా ఆ కోర్టు న్యాయస్థానం రిమాండ్ అయితే విధించిన తర్వాత పోలీసులు మరొక పిటిషన్ వేశారు. ఏదైతే జంట హత్య కేసులో సంబంధించి ఇంకా పిన్నెల్లి సోదరులను విచారించాలి కాబట్టి కొంత సమయం మాకు కావాలి, కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఒక పిటిషన్ వేయడంతో అయితే ఇరువురు వాదనలు ఉన్నటువంటి న్యాయస్థానం పిటిషన్ కి పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులో మాత్రం అంటే ఎన్ని రోజులు ఏంటి అని ప్రస్తావించలేదు. కానీ పోలీసులు చెప్పేటువంటి వర్షన్ అయితే 2 రోజులు విచారించేటువంటి అవకాశం అయితే ఉంది. దీన్ని విచారించిన అనంతరం మరలా కోర్టుకు సబ్మిట్ చేస్తాము. కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా కోర్టుకు హాజరవ్వాల్సినటువంటి నేపథ్యంలో పల్నాడు రాజకీయం మొత్తం హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. మాచర్ల నియోజకవర్గంలో ఎంతో ఉన్నటువంటి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి ఒకతను లొంగిపోవడంతో ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా పోలీసులు ఎదుట లొంగిపోవాల్సి ఉంటుంది. అయితే ఇంతవరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ కోర్టులో హాజరు అవ్వలేదు, ఇంకా లొంగిపోలేదు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ప్రకారం అయితే ఇంకా వారం రోజుల సమయం ఉంది. వారం రోజుల్లోపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా న్యాయస్థానం ముందు హాజరయ్యేటువంటి పరిస్థితి. అయితే న్యాయస్థానంలో పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూడా మరొక పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది. అతన్ని కూడా కస్టడీలోకి తీసుకొని అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంటి, ఇది రాజకీయంగా చేసినటువంటిగా లేదంటే వేరే పాత కక్షల నేపథ్యంలో చేశారా అనే దానిపై కూడా విచారించాల్సి ఉంది. అయితే వీరు మాత్రం పిన్నెల్లి సోదరులు మాత్రం ఆ హత్యకి మాకు ఎలాంటి సంబంధం లేదనేది చెప్తా ఉన్నారు. కానీ అందులో పాల్గొన్నటువంటి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆ రికార్డు ఆధారంగానే పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేశారు. అయితే ఈ యొక్క కేసు ఒక కొలిక్కి రావాలంటే మాత్రం పిన్నెల్లి సోదరుల్ని మరింత లోతుగా విచారించి వారిపై ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి పలు అంశాలను కూడా ప్రస్తావించి కోర్టులో ఒక నివేదిక కూడా పోలీసులు ఇవ్వనున్నారు. అయితే ఇక బెయిల్కి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరెడ్డి
బెయిల్ మరొకసారి బెయిల్ కి అప్లై చేసుకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు తరపున న్యాయవాదులు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు బెయిల్ ఇచ్చేటువంటి అర్హత వారికి లేదు. అయితే ఈ కేసులకు సంబంధించి అంశాలను కూడా ఎక్కడ మాట్లాడకూడనటువంటి వ్యక్తులు రాజకీయ పరమైనటువంటి బహిరంగ ప్రదేశాల్లో ఈ కేసుకు సంబంధించిన అంశాలను మాట్లాడటం ఇది మళ్ళీ గతంలో గడిచిన 5 సంవత్సరాల్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి విధ్వంసాలు కావచ్చు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలోనే బెయిల్ ఇవ్వడానికి కూడా కోర్టు అయితే నిరాకరిస్తా ఉంది. దేవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.